హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి జపాలి తీర్థం హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇదైతే స్టార్టింగ్, వెళ్తున్నాం లోపలికి. లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాను. జపాలి తీర్థం హనుమాన్ మందిరంకి అయితే వచ్చామండి. దేవాలయం అయితే కొండపైన ఉంది. ఇప్పుడు స్టెప్స్ అయితే ఎక్కుతున్నాము. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరలో అయితే ఉన్నామండి. ఇక్కడ వ్యూ పాయింట్ చూడండి, చాలా బాగుంది. చాలా హైట్ ఉన్నాయండి చెట్లు అయితే. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుందండి. ఇది కూడా వన్ ఆఫ్ ది విజిటింగ్ ప్లేస్. ఫ్యామిలీతో వచ్చినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడైతే. ఫైనల్ గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పటి వరకు చాలా అలసిపోయాం. మెట్లు ఎక్కి ఎక్కి ఒక్కసారిగా దేవుని మందిరం చూసిన వెంటనే ఆ అలసట అంతా పోయింది. చాలా హ్యాపీగా అనిపించింది, సంతోషంగా అనిపించింది. ఇలా ఉంటదని ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇక్కడ ఇంత పెద్ద గుడి ఇదంతా ఉంటదని మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం మేము కూడా వచ్చింది. కానీ చూడటానికి చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుందండి. ప్రశాంతంగా ఉంది. ఇదేనండి టెంపుల్ దగ్గరలో అయితే ఉన్నామండి. లోపలికి వెళ్ళి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి, ఇక్కడ టెంపుల్ దగ్గర షాప్స్ అయితే ఇలా ఉన్నాయండి. ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర షాప్స్ ఉన్నాయండి. దేవునికి పూజకి సంబంధించినవన్నీ ఐటమ్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి. అవి తీసుకొని లోపలికైతే వెళ్ళాలి దర్శనానికి. ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నామండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని. దర్శనం అయితే అయిపోయిందండి. బయటకు అయితే వచ్చేసాము. లోపలైతే ఫొటోస్ కానీ కెమెరా కానీ ఫోన్ కానీ ఎలా లేదండి. అందుకనే బయట ప్లేస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.